ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సెకండ్ బీకామ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ చివరి లెసన్లో ఉన్నాము. సో వన్ బై వన్ వీటిపైన మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో లాస్ట్ లెసన్ ఏంటంటే విడి వ్యక్తి యొక్క మొత్తం ఆదాయము కనుగొనుట. అది మన యొక్క చివరి పాఠము. మరి దీనిలో మనం ఏం చేసామంటే ఇప్పటి వరకు అనేక వనరులు అంటే 5 రకాల వనరుల ద్వారా ఒక వ్యక్తి సంపాదించినటువంటి ఆదాయాన్ని మొత్తం ఆదాయంగా ఏ విధంగా కూడుతాము అని, అలాగే వివిధ రకాల వనరుల్లో అతడంటే అసెస్సీకి ఏదైనా ఒక నష్టము కనుక వస్తే ఈ నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేసుకోవాలి అనే దానిని కూడా మనం నిన్న డిస్కస్ చేశాము. సో నిన్నటి మనం ఒక పాఠంలో డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే నష్టములు అతనికి జీతము ద్వారా ఆదాయం అనే దగ్గర ఉండదు, కానీ గృహాసి ద్వారా ఆదాయంలో వస్తుందని, మరియు వ్యాపారం ద్వారా లేదా వృత్తి ద్వారా ఆదాయంలో కూడా నష్టం వస్తుందని, అలాగే మూలధన లాభాల నుంచి నష్టం వస్తుందని, అలాగే కొన్ని రకాల ఇతర వనరుల నుండి కూడా వస్తుందని. ఇలాంటి నష్టములు వచ్చినప్పుడు వాటిని మనం ఏ విధంగా అంటే భర్తీ చేసుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. సో అందులో మనం ఫైల్ షేర్ చేస్తే, సో దానిలో భాగంగా నష్టములు భర్తీ చేసుకునేటప్పుడు 2 రకాల అంశములు ఉంటాయి. ఒకటి ఏంటి, ఏ సంవత్సరంలో వచ్చిన నష్టాన్ని ఆ సంవత్సరంలోనే భర్తీ చేసుకోవటము. అంటే 2019, 2020 గత సంవత్సరంలో ఒక నష్టం వస్తే ఒక ఆస్తి నుంచి లేదా ఒక వనరుల నుంచి మనం అక్కడే మన యొక్క మరొక రకమైనటువంటి వనరుల నుంచి నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. అలా కాక ఒకవేళ కనుక ఎప్పుడైనా ఒక సంవత్సరం వచ్చిన నష్టం అంటే 2019, 2020లో ఒక ఆదాయ వనరుల నుంచి నష్టం కనుక వస్తే దానిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అంటే అక్కడ మనం భర్తీ చేసుకోవడానికి వీలు కాకపోతే నెక్స్ట్ ఇయర్కి మనం తీసుకుని వెళ్ళటం ఎలా అన్నది కూడా మనం అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఎవరు లెఫ్ట్ కావద్దు, జాగ్రత్తగా వినండి. ఇంపార్టెంట్ టాపిక్, మనకి 10 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ లెక్కలు డిస్కస్ చేస్తాం ఈరోజు. ఒకవేళ ఎవరైనా సరే మధ్యలో డిస్కనెక్ట్ అయినట్లయితే మళ్ళీ వెంటనే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి వెంటనే. మళ్ళీ మధ్యలో, ఎందుకంటే నేను వన్స్ లెక్క స్టార్ట్ చేసిన తర్వాత అస్తమాను వెనక్కి వచ్చి క్లాస్ బయట ఉండిపోయారండి అని చెప్పి మళ్ళీ నాకు మన లీడర్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సో హ్యాంగ్ అయింది, ఒక నిమిషం లైన్లో ఉండండి అందరూ కూడా. సరే, మరి నిన్న చెప్పుకున్నటువంటి విషయాలకు వచ్చేసరికి ఏంటంటే గృహాస్ ద్వారా ఆదాయము. ఇక్కడ మీకు నేను ఒక ఫైల్ షేర్ చేశాను. నిన్న చెప్పినటువంటి విడి వ్యక్తి యొక్క మొత్తము ఆదాయం అనబడేటటువంటి ఒక ఫైల్ మనకి ఇక్కడ ఉంది. మధ్యలో ఎవరైనా ఇంకా లెఫ్ట్ అవ్వద్దు, ఎవరు కూడా వినండి. నిన్న డిస్కస్ చేసినటువంటిది ఏంటంటే నష్టాలను రద్దుపరచడం మరియు ముందుకు తీసుకుని వెళ్ళటము అనేది నిన్న మీకు చెప్పాను. వీటిపైన ఇప్పుడు ఒక లెక్క చెప్పుకుందాము. సో మీకు దానిపైన ఒక అవగాహన అయితే వస్తుంది. ఏంటి, నిన్న నష్టాలను రద్దు చేయటం అంటే ఏమిటంటే గృహాస్తి ద్వారా ఆదాయము అనే శీర్షిక క్రింద మనకి ఏదైనా నష్టం వస్తే చూడండి, ఒక గృహాస్తి మీద నష్టం వస్తే రెండో గృహం కూడా అతనికి ఉంటే ఆ గృహం మీద ఆదాయం వస్తే ఆ సంవత్సరంలోనే ఆ ఆదాయంలోంచి నష్టాన్ని తగ్గించుకునే అవకాశం అయితే ఉంది. అలా అయితే మనం ఇంతకుముందు లెక్క కూడా చేసాము మనం అటువంటిది. అలాగే ఒకవేళ ఆ సంవత్సరం కానీ ఆ గృహాస్తి నుండి మనకి వచ్చిన నష్టాన్ని మనం భర్తీ చేసుకోలేకపోతే 8 సంవత్సరాలు ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. 8 పన్ను నిర్ధారణ సంవత్సరాలు. ఆ విషయం కూడా మనం ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే వ్యాపారము లేదా వృత్తి నుండి ఆదాయం ఎవరికైనా వచ్చినట్లయితే ఆ వ్యాపారము లేదా వృత్తి నుండి ఆదాయం అనే శీర్షిక క్రింద ఒకవేళ నష్టం వస్తే దానిని కూడా ఆ సంవత్సరమే భర్తీ చేసుకోవచ్చు. లేనట్లయితే 8 పన్ను నిర్ధారణ సంవత్సరాలు ముందుకు తీసుకుని వెళ్ళండి అని చెప్పాను. అలాగే మూడవది ఏంటంటే అంచనా వ్యాపారం. దాన్ని స్పెక్యులేషన్ వ్యాపారం అని, మట్కా వ్యాపారం అని అంటూ ఉంటారు. వీటి నుంచి కూడా ఒకవేళ నష్టం వస్తే అదే ఆదాయం నుంచి అక్కడ మనం భర్తీ చేసుకోవచ్చు, లేదా దాన్ని 4 సంవత్సరాలు ముందుకు తీసుకొని వెళ్ళి భర్తీ చేసుకోవచ్చు అని మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఎవరు కూడా లెఫ్ట్ అవ్వకండి.
ఓకే. ఆ! నెక్స్ట్ అలాగే దీర్ఘకాలిక మూలధన నష్టాలు. అంటే ఏదైనా ఒక దీర్ఘకాలికమైనటువంటి మూలధన ఆస్తిని మనం అమ్మటం వలన నష్టమొస్తే, అదే సంవత్సరము ఆ దీర్ఘకాలిక మూలధన లాభం కనుక ఉంటే ఇంకోటి ఏదైనా దాని నుంచి తగ్గించుకోవచ్చు అన్నాము. అలా భర్తీ చేయడానికి వీలు కాకపోతే దీనిని కూడా 8 సంవత్సరాలు నెక్స్ట్ పన్ను నిర్ధారణ సంవత్సరాలకు తీసుకొని వెళ్ళొచ్చు అని అనుకున్నాము. అలాగే స్వల్పకాలిక మూలధన నష్టాలు. ఇదేంటి? స్వల్పకాలికంగా కూడా ఒకవేళ నష్టం వస్తే దానిని ఆ దీర్ఘకాలిక మూలధన ఆస్తి లాభం ఉన్నా లేదా స్వల్పకాలిక మూలధన లాభం ఉన్నా అక్కడే తగ్గించుకోవచ్చు. లేదు అక్కడ భర్తీ చేయడానికి వీలు అవ్వలేదు ఆ సంవత్సరము, నెక్స్ట్ ఇయర్కి అలా 4 ఇయర్స్కి తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే పందెపు గుర్రాలు వాటిని పోషించడానికి గుర్ర పందాలు పోటీ గుర్రాలను పోషించడానికి ఆయన ఖర్చు ఏదైనా ఉంటే దాన్ని ఆ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయం నుంచి తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది సో వీటిపైన మనం కొన్ని లెక్కలైతే చేద్దాము, మీకు ఒక అవగాహన వస్తుంది. ముందుగా అందరు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక లెక్క. నిన్న మనం ఏవైతే నష్టాలు వచ్చాయి అనుకున్నామో అటువంటి నష్టాలను ఎలా భర్తీ చేయాలని అనుకున్నాము, భర్తీ కాకపోతే ఏ విధంగా ముందు సంవత్సరాలకు తీసుకుని వెళ్దాం అనుకున్నామో వాటిపైన వెంటనే మీకు ఒక లెక్కని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా ఇది గమనించండి. ఒక్కొక్కసారి ఈ రకమైన లెక్క ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఇది ఇచ్చిన లెక్కే, ఈ రకమైన లెక్కే కాదు, ఇదే ఇచ్చారు ఇంతకుముందు కూడా. కాబట్టి మీకు జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. నేను ఇక్కడ లెక్కని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్రసాద్ అనేటటువంటి ఒక అసెస్సికి సంబంధించి 2020-2021 పన్ను నిర్ధారణ సంవత్సరానికి, అంటే 2019-2020 ఆదాయ సంవత్సరము, గత సంవత్సరము లేదా ఆర్థిక సంవత్సరం అంటాము. అతనికి కొన్ని నష్టాలు అయితే వచ్చాయట, ఈ క్రింద ఇచ్చారు. ఈ నష్టాలను సర్దుబాటు చేసి అతని మొత్తం ఆదాయాన్ని లెక్కించండి అని మనకి లెక్క ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మొదటిది స్వల్పకాలిక పెట్టుబడి లాభము. స్వల్పకాలిక పెట్టుబడి లాభము అనేది ఇచ్చాడు. అంటే స్వల్పకాలిక పెట్టుబడి లాభము అంటే 2019-2020లో ఆ గత సంవత్సరంలో మనకి ఒక మూలధన లేదా పెట్టుబడి ఆస్తిని అమ్మాడు. మరి ఇది స్వల్పకాలికని ఎందుకు అనుకున్నాము అంటే, వాటాలు, డిబెంచర్లు, బాండ్లు, యూనిట్లు ఇటువంటి 12 నెలల కంటే తక్కువ ఉన్నవి అయితే స్వల్పకాలిక, దాని మీద లాభం వస్తే అంటాము. లేదు 3 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి యంత్రాలు, అలాగే ఫర్నిచర్ కానివ్వండి, యంత్రాలు ఫర్నిచర్ అంటే మళ్ళీ తరుగుదల ఉంటే కాదు, భూమి భవనాలు కానివ్వండి, ఇలాంటి వాటికి 3 సంవత్సరాల పైన ఉంటే, లేదు ఇదే వాటాలు 12 నెలల కంటే ఎక్కువ ఉన్నా మనకి దాన్ని దీర్ఘకాలిక మూలధనం అంటాము. ఇక్కడ స్వల్పకాలిక పెట్టుబడి లాభం వచ్చిందర్రా అంటే 12 నెలల కంటే తక్కువగానే ఉంచిన వాటాలు అమ్మడం వలన కానీ, అది ఎందువల్ల వచ్చిందని చెప్పలేదు. లేదా 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఒక ఇంటిని అమ్మడం వలన కూడా ఇతనికి ఒక లాభం వచ్చింది. 3 సంవత్సరాలు పైబడి మన దగ్గర పెట్టుకొని ఇంటిని అమ్మితే అది దీర్ఘకాలిక మూలధన లాభం, దాని మీద లాభం వస్తాయి. 3 సంవత్సరాలు లోబడి మనం మన దగ్గర పెట్టుకొని 3 సంవత్సరాలు నిండకుండానే మనం ఇంకొక వ్యక్తికి అమ్మేసాం అనుకోండి, మన కొన్న దగ్గర నుంచి, దానిపైన లాభం వస్తే దాన్ని స్వల్పకాలిక పెట్టుబడి లాభం అంటారు. ఆ విధంగా స్వల్పకాలిక పెట్టుబడి లాభం, దీన్ని గుర్తుపెట్టుకోండి. పెట్టుబడి అన్న మూలధనం అన్న ఒకటే, స్వల్పకాలిక మూలధన లాభము అన్నా స్వల్పకాలిక పెట్టుబడి లాభం అన్న ఒకటే అది. సో స్వల్పకాలిక పెట్టుబడి లాభం 8,000 వచ్చింది, అది పక్కన ఉంచండి. ఎవరికి? ప్రసాద్కి. అదే సంవత్సరము ఇంకో దీర్ఘకాలికమైన మూలధన ఆస్తిని అమ్మాడు అతడు. అలా అమ్మితే అతడికి దీర్ఘకాలిక మూలధన లాభము 6,000 వచ్చింది ఇక్కడ. సో అది నెక్స్ట్. అతనికి ఒక స్టేషనరీ వ్యాపారం ఉంది. తెలుసు మీకు, స్టేషనరీ వ్యాపారం అంటే పుస్తకాలు, పెన్నులు, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, అలాగే పేపర్స్ కానివ్వండి, A4 ఇలాంటి అన్ని రకాల, ఇటీవల కాలం జెరాక్స్ మిషన్స్ కూడా అందులో పెట్టుకొని చిన్న వ్యాపారం, ఆల్మోస్ట్ స్టేషనరీ వ్యాపారం అంటాము. సో అలాంటి ఒక స్టేషనరీ వ్యాపారం నుంచి ఇతడికి, ఇది వ్యాపారం గుర్తుపెట్టుకోండి, స్టేషనరీ వ్యాపారం నుంచి లాభం ఎంత వచ్చిందట? ఆ ఏడాది 17,000 వచ్చిందట. ఎవరికి? ప్రసాద్కి. అంటే అతడు స్టేషనరీ వ్యాపారంలో అతను ఉన్నాడు. తరువాత ఉన్న డబ్బులతో అతను స్పెక్యులేషన్ కూడా చేస్తున్నాడు. స్పెక్యులేషన్ అంటే ఏంటి? వాటాల్లో పెట్టుబడి పెట్టడము, వాటాలను అమ్మడము చేయడము ఇలా చేస్తూ లాభాన్ని పొంది, దీన్ని అంచనా వ్యాపారము అంటారు, స్పెక్యులేషన్ వ్యాపారాన్ని.
సో అంచనా వ్యాపారం చేశాడు. అంటే వాటాలను అమ్మడము కొనడం, అమ్మడం కొనడము. ఇక పలానా వాటా భవిష్యత్తులో తగ్గిపోతుంది అనుకుంటే ఇప్పుడే అమ్మేయటము, లేదు పలానా వాటా ధరలు భవిష్యత్తులో పెరుగుతాయి అనుకుంటే ఇప్పుడు కొనడము. ఇటువంటివి ఇతను చేస్తూ దాని ద్వారా లాభాన్ని పొందాడు. దాన్ని స్పెక్యులేషన్ లాభం అంటారు. 7,000 రూపాయలు అది వచ్చింది. అలాగే ఇతనికి ఒక గృహాస్తి ఉంది, ఒక ఇల్లు కూడా ఉంది. వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇల్లు కూడా ఉండొచ్చు. నేను ఇంతకుముందు కూడా ఏమని చెప్పాను, వ్యాపారం చేసుకున్న వ్యక్తికి అతను గవర్నమెంట్ ఉద్యోగి కాకపోవచ్చు, ఎందుకంటే 2 వేరు ప్రయాణాలు కాబట్టి అలా ఉండకపోవచ్చు, మ్యాక్సిమం అలా ఉండదు అని కూడా అన్నాను. కాబట్టి 5 రకాల ఆదాయ మార్గాలు ఒకే వ్యక్తికి ఉండకపోవచ్చు, కానీ కనీసం ఒక 4 ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఇతను వ్యాపారం చేసుకుంటున్నాడు, స్టేషనరీ వ్యాపారం చేస్తూ ఒక గృహం కూడా ఉంటే దాన్ని అద్దెకి ఇచ్చాడు. అలా గృహం కూడా ఉంటే దాన్ని అద్దెకి ఇవ్వడం ద్వారా అతనికి గృహాస్తు నుండి ఆదాయం 12,000 వచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే 3 రకాలుగా వచ్చే ఆదాయాలు. ఒకటేంటి, మూలధన లాభాల నుండి ఆదాయం మొదటి 2 ఉన్నాయి. మూడోది వ్యాపారం నుంచి లాభాలు వచ్చాయి. నాలుగోది స్పెక్యులేషన్ లాభం కూడా ఒక రకమైన వ్యాపారమే. అలాగే గృహాస్తు నుండి ఆదాయం వచ్చింది అతనికి, ఇది 2, ఇది కూడా. అలాగే 6వది సెక్యూరిటీల నుంచి వడ్డీ. సెక్యూరిటీలు కూడా దగ్గర కొన్నాడు, దాని మీద 3,000. ఇది ఇతర వనరుల నుండి ఆదాయం. ఇతనికి జీతం ఒక్కటే రాలేదు, కానీ మిగతా 4 రకాల వనరుల నుంచి ఆదాయాలు వచ్చాయి. ఇక్కడ మీరు గమనిస్తే మొదటి 2 ఇది స్వల్పకాల పెట్టుబడి లాభం 8,000, దీర్ఘకాలిక మూలధన లాభం 6,000. ఈ 2 ఏంటి, మూలధన లాభాల నుండి ఆదాయం అనే శీర్షిక క్రింద వచ్చింది. మూడోది ఏంటి, వ్యాపారం నుంచి లాభము, వ్యాపారం చేస్తున్నాడు. అలాగే స్పెక్యులేషన్ లాభం, ఇది కూడా ఒక రకమైనటువంటి అంచనా వ్యాపారం, అక్కడ కూడా వచ్చింది. తర్వాత ఇతనికి ఒక గృహం ఉంది, దాన్ని అద్దెకిచ్చాడు, దాని నుంచి కూడా ఆదాయం 12,000 వచ్చింది. ఓకేనా. ఇక్కడికి 3 ఉన్నాయి. తర్వాత సెక్యూరిటీల నుంచి వడ్డీ, సో ఇతర వనరుల నుండి ఆదాయము. ఇక్కడికి జీతము ద్వారా ఆదాయం ఒకటే లేదు, కానీ ఇతనికి మిగతా 4 వనరుల నుంచి ఆదాయాలు అయితే వచ్చాయి. ఈ విధంగా 6 రకాలుగా ఆదాయాలను ప్రసాద్ 2019-2020 సంవత్సరంలో పొందటం జరిగింది. వాటిని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిలో మీరు మొత్తం ఆదాయం కనుక్కోండి, ఇవన్నీ కలిపి అని అన్నారు. మనకి ఏదైనా తగ్గింపులు అలాంటివి ఉంటే తగ్గింపులు కూడా తీసివేసి మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే మనకు తెలుసు, గత సంవత్సరము అంటే 2018-19 ఆ ముందు సంవత్సరం ఉంది కదా, గత సంవత్సరము. ఆ గత సంవత్సరం నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచి ముందుకు తీసుకురాబడిన నష్టాలు ఇచ్చాడు. ఎలా ముందుకు తీసుకురా మీకు తెలుసు, ఇంతకుముందు మనం నిన్ననే ఒక క్వశ్చన్ చెప్పుకున్నాము. ఏదైనా ఒక సంవత్సరము ఒక ఆస్తి పైన లేదా ఒక ఆదాయ వనరు పైన మనకి నష్టము వస్తే ఆ నష్టాన్ని అక్కడ సర్దుబాటు చేసుకోవాలి. అలా సర్దుబాటు చేయకపోతే ఏం చేయాలి, మనం ముందుకు తీసుకుని వెళ్ళండి అన్నాము. ఆ విధంగా లాస్ట్ ఇయర్ సర్దుబాటు కాలేదట. కిరాణా వ్యాపారం కూడా ఇతను లాస్ట్ ఇయర్ చేశాడట. అలా కిరాణా వ్యాపారం చేస్తే దాంట్లో నష్టము ఇంకా ఎక్కువే ఉండొచ్చు. 3,000 రూపాయలు ఇక్కడికి వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి కిరాణా వ్యాపారంలో నష్టాన్ని అక్కడ ఎంతో కొంత సర్దుబాటు చేసుకుని ఉండొచ్చు, కానీ ఇంకా సర్దుబాటు చేయడానికి అవకాశం లేని 3,000 రూపాయలు మిగిలిపోయింది అక్కడ నష్టము. అది కిరాణా వ్యాపారం నుంచి వచ్చిన నష్టము. దానిని ముందు సంవత్సరానికి పంపించారు. ఆ విధంగా ఈ 2019-2020కి ఈ నష్టం మనకి వచ్చిందనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ చూడండి, టైటిల్ ఏముంది, గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ నుంచి ముందుకు తీసుకురాబడిన నష్టాలు, ఖర్చులు అని ఇక్కడ ఇచ్చాడు. దీన్ని చూద్దాము. అలాగే ఇక్కడికి క్రాకరీ వ్యాపారం కూడా ఉంది. క్రాకరీ అంటే ఇక్కడ పింగాణి వ్యాపారం చేస్తారు చూసారా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మనకు తెలుసు పింగాణి వ్యాపారం అది చేస్తూ ఉంటారు కొంతమంది, అలా క్రాకరీ వ్యాపారం అంటారు. అటువంటి వ్యాపారము ఇక్కడ ప్రసాద్ కూడా చేశాడు. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆ వ్యాపారంలో అతడికి నష్టం వచ్చింది. మరి ఆ నష్టం ఎంత అన్నది మనకి ఇక్కడ తెలియదు, కానీ అక్కడ భర్తీ కాకుండా మిగిలిపోయిన నష్టం అయితే ఇక్కడికి పంపించారు. ఎంత అంటే 2,500. అంటే గమనించండి, 2,500 మొత్తం మీద. ఎవరమ్మా? ఓకే సరే, 2,500 క్రాకరీ వ్యాపారంలో నష్టం వచ్చి ఉండొచ్చు అతనికి. చూడండి, పూర్తిగా లెక్కను వినండి. మధ్య మధ్యలో లెఫ్ట్ అవుతున్నారు. లెఫ్ట్ అవ్వద్దు ఎవరు కూడా. మళ్ళీ చెప్తున్నాను, లెక్క అర్థం కాదు. నేను ఎవరు లెఫ్ట్ అవుతున్నారు ఇక్కడ నాకు తెలుస్తుంది.
ప్రతి ఒక్కరిని అడుగుతాను మళ్ళీ చివరిలో. ఆడు ఏం వినలేదో, ఏ టైంలో లెఫ్ట్ అయిపోతే తెలుస్తుంది నాకు. కాబట్టి పూర్తిగా లెక్క దగ్గర వినండి, చివరి లెక్కలు ఇవి. నెక్స్ట్, క్రాకరీ వ్యాపారంలో నష్టం 2500 వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది 2500 అనుకుని అక్కడ భర్తీ చేయడానికి వీలు కాకపోతే అదే సేమ్ ఇక్కడికి మనకి క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది, ముందుకు తీసుకురాబడింది అనమాట. ఇక్కడ కూడా అవ్వచ్చు, కిరాణా వ్యాపారం కొంత భర్తీ చేయొచ్చు, లేదా అసలు భర్తీ కాకపోవచ్చు. కాబట్టి లాస్ట్ ఇయర్ వచ్చిన నష్టాలను మనకి ముందుకు తీసుకుని వచ్చాడు. అవి కిరాణా వ్యాపారం నుంచి వచ్చిన నష్టం 3000 అయితే, క్రాకరీ, ఇది బేకరీ కాదు క్రాకరీ అంటారు, క్రాకరీ అంటే పింగాణితో అలాంటి వ్యాపారాలు అనమాట. అటువంటి వ్యాపారం నుంచి కూడా తనకి 2500 నష్టం వచ్చి ఇక్కడికి వచ్చింది. అలాగే కొన్ని ఖర్చులు కూడా మనకి ఏంటవి అంటే, లెక్కలోనికి తీసుకొని తరుగుదల, అంటే ఆ సంవత్సరం లెక్కలోకి తీసుకురావడానికి అవ్వలేదు, అది ఈ సంవత్సరం ముందుకు తీసుకొచ్చేసారు, తరుగుదలను అక్కడ తగ్గించడానికి అవ్వలేదు, దాన్ని ఇక్కడ లెక్కలోకి తీసుకున్నాం. ఆ సంవత్సరం లెక్కలోకి తీసుకోలేదు ఆ తరుగుదలని, దానిని ఇలా అడిగినప్పుడు ఈ సంవత్సరం మనకు అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ దాన్ని తగ్గించవలసి ఉంటుంది. నెక్స్ట్, స్పెక్యులేషన్ నష్టము. అలాగే చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇలాంటి స్పెక్యులేషన్ వ్యాపారమే చేశాడు, వాటాలను అమ్మటము కొనటము ద్వారా లాస్ట్ ఇయర్ అతనికి ఒక 10,000 రూపాయలు భర్తీ కాని నష్టం ఉండిపోయింది స్పెక్యులేషన్ పైన. ఆ నష్టాన్ని 4 సంవత్సరాలు ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఆ విధంగా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి 10,000 రూపాయలు నష్టం అయితే ముందుకు తీసుకురాబడింది. లాస్ట్ ఇయర్ భర్తీ చేయటానికి వీలు కాని నష్టం ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్, ఓకేనా. అలాగే స్వల్పకాలిక ఆస్తుల నుండి నష్టము. ఇక్కడ చూడండి, మరికొన్ని స్వల్పకాలిక ఆస్తులు ఇతడు లాస్ట్ ఇయర్ అమ్మటం వలన అక్కడ భర్తీ కాకుండా మిగిలిపోయిన నష్టం ఒక 20,000 ఉంది, దానిని కూడా ఈ సంవత్సరం తీసుకొచ్చారు. ఇవన్నీ ఈ సంవత్సరంలో జరిగినవి కావు. మీకు ఎలా తెలిసింది? ముందు ఇక్కడ రాసాడు ఒక మాట, గత సంవత్సరం భర్తీ కాకుండా ముందుకు తీసుకురాబడిన నష్టాలు అలాగే ఖర్చులు, ఇవన్నీ కూడా అందుకేనమాట అక్కడ భర్తీ కాలేదు. మీకు తెలుసు, ప్రతిదాన్ని కూడా ఆ సంవత్సరంలోనే భర్తీ చేసుకోవడానికి చూస్తాము. అలా భర్తీ కాకపోతే ముందుకు తీసుకొని వస్తాము, అవి ఎన్ని సంవత్సరాల పాటు అలా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు కూడా మీకు చెప్పాను నిన్న. ఇలా నెక్స్ట్ ఇదర్రా లెక్క అయితే, ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే స్వల్పకాలిక పెట్టుబడి లాభము, దీర్ఘకాలిక మూలధన లాభము, స్టేషనరీ వ్యాపారం నుంచి లాభము, స్పెక్యులేషన్ లాభము, గృహస్థ నుండి ఆదాయము, సెక్యూరిటీ నుంచి వడ్డీ 3,000, ఇన్ని రకాల 6 రకాల మార్గాలు, అంటే 6 రకాల ఆదాయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ నుంచి మనకు తీసుకొచ్చిన నష్టాలు కూడా ఉన్నాయి. సో ఈ లెక్కను ఇప్పుడు మనం పక్కన పెట్టుకుంటూ జాగ్రత్తగా ఏ విధంగా తగ్గిస్తాము, ఇది గత సంవత్సరంలో అంతకుముందు ఇచ్చాడు ఈ లెక్కని, సేమ్ లెక్కని ఇక్కడ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి మళ్ళీ ఇదే లెక్కలు అవ్వచ్చు, కొద్దిగా మార్పు చేర్పులు ఇవే ఉండొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ముందుగా లెక్క చేసేటప్పుడు పన్నుకి గురియగు మొత్తం ఆదాయం అని పెడతాం. ఇక్కడ ఏంటంటే ఇది మనం మొత్తం ఆదాయం కనుక్కోవడం అనే లెక్కలు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ అన్నమాట. అది పన్నుకి గురియగు మొత్తం ఆదాయం గణించుట అనేది హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్, అసెసి ప్రసాద్, బోధ ఏంటి నివాసి. సో అలాగే గత సంవత్సరం 2019, 2020 ఈ మాట లెక్కలో లేదు, కానీ పన్ను నిర్ధారణ సంవత్సరం 2020, 2021 అని ఇచ్చాడు కాబట్టి మనము ఇక్కడ అది చూపిస్తాము. సో వివరాలు మొత్తము ఇలా వేసుకుందాం. ఇప్పుడు మనకి మొత్తం ఆదాయం 5 మార్గాల ద్వారా వస్తుందని అనుకున్నాము. 1 జీతము ద్వారా ఆదాయము, 2 గృహస్థు నుండి ఆదాయము, 3 వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయము, 4 మూలధన లాభాల నుండి ఆదాయము, 5 ఇతర వనరుల నుండి ఆదాయము. వాటిని వరుసగా వేసుకుంటూ వెళ్దాము. మరి అయితే ఈ లెక్కలో జీతము నుండి ఆదాయం అనేది లేదు కాబట్టి మీరు కావాలనుకుంటే చూపించి డాష్ పెట్టేయవచ్చు, ఇంకా లేనప్పుడు ఎందుకు చూపించడం వదిలేయండి. మరి తర్వాత గృహస్థు నుండి ఆదాయం అనేది ఇవ్వడం జరిగింది. గృహస్థు నుండి ఆదాయము లెక్కలో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఇక్కడ చూడండి, ఇదిగో 5వ పాయింట్ చూడండి, గృహస్థు నుండి ఆదాయము ఎంత? 12,000. సో గృహస్థు నుండి ఆదాయం 12,000 ముందు తీసుకున్నాను నేను.
సార్ ఆ ఆర్డర్ తీసుకోవచ్చు కదా అంటే మనకు తెలుసు, మనం లెక్కలు చేసినప్పుడు కూడా గత కొన్ని నెలలుగా మనం ఏం చేస్తున్నాము, మొట్టమొదటి జీతం ద్వారా ఆదాయం నేర్చుకున్నాము, అది అయిపోయిన తర్వాత గృహస్థు నుండి ఆదాయం నేర్చుకున్నాము, తర్వాత వ్యాపారం నుండి ఆదాయము జస్ట్ లెక్కలో అక్కడక్కడ ఇవ్వడమే జరిగింది, దాని మీద అది మనకైతే సిలబస్లో లేదు. తర్వాత అయినప్పటికీ ఈ విధంగా ఇస్తారని కూడా నేను మీకు చెప్పాను. తర్వాత మూలధన లాభాల నుండి ఆదాయం అనే దాన్ని కూడా లెక్కించాము, చిట్ట చివర ఇతర వనరుల నుండి ఆదాయం కూడా లెక్కించాము. అందుకని ముందుగా గృహస్థు నుండి ఆదాయం వేసేయండి. లెక్కలో ఆన్సర్ మనకి ఇక్కడ క్వశ్చన్ 12,000 ఇచ్చాడు 5వ పాయింట్లో. సో నేరుగా 12,000 అవుటర్లో వేసేయండి. గృహస్థు నుండి ఆదాయము 12,000. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఎందుకు బయట వేసేసాను అంటే ఇక్కడ ఎక్కడా కూడా గత సంవత్సరం నుంచి తీసుకురాబడినటువంటి గృహస్థు నుండి నష్టం ఎక్కడా లేదు, గృహస్థు ద్వారా వచ్చిన నష్టం ఎక్కడా లేదు. ఒకవేళ ఉంటే దీన్ని ఇన్నర్లో ఇక్కడ వేసుకుని రెండో కాలంలో ఈ 12,000 నుంచి అది తీసి ఉండేవాళ్ళం. కాబట్టి ఇక్కడ గృహస్థు నుండి నష్టము అనే పదం ఎక్కడ లేదు కాబట్టి మనం అవుటర్లో వేస్తాం. మరి అయితే సార్ గృహస్థు నుండి నష్టం అనేది లేదు కానీ మిగతా నష్టాలు ఉన్నాయి కదా, దీనిలో తగ్గించుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, గృహస్థు నుండి నష్టము వస్తే అది గృహస్థు నుంచి వచ్చిన ఆదాయంలోంచి తగ్గించుకోవాలి. ఇంక ఏ రకమైన నష్టాలు, ఇప్పుడు వ్యాపారం నుంచి వచ్చిన నష్టాన్ని, మూలధన లాభాల నుంచి వచ్చిన నష్టాన్ని, ఇలా దేనిని కూడా గృహస్థు నుండి ఆదాయంలో తీయకూడదు. అది గుర్తుపెట్టుకోండి, గృహస్థు నుండి ఆదాయంలో తీయకూడదు. కాబట్టి దాన్ని అవుటర్లో వేసాను. బయట ఉంటే తీసేస్తారేమో పొరపాటున అని అవుటర్లో వేసాను. సో గృహస్థు నుండి ఆదాయం 12,000 వేసాము. నెక్స్ట్ మళ్ళీ లెక్కలోకి వెళ్దాము. ఇతనికి స్టేషనరీ వ్యాపారం ఉంది, ఈ సంవత్సరం చేశాడు స్టేషనరీ వ్యాపారం. కిందటి సంవత్సరం కిరాణా వ్యాపారం ఉండేది, క్రాకరీ వ్యాపారం కూడా ఉండేది, కానీ దాన్ని క్లోజ్ చేసాడు నష్టం వచ్చిందని చెప్పి. ఇప్పుడు ఏడాది స్టేషనరీ వ్యాపారం కుదురుగా ఒక వ్యాపారమే చేశాడు, చక్కగా లాభం వచ్చింది. ఎంత వచ్చింది? 3వ పాయింట్ చూడండి, స్టేషనరీ వ్యాపారం నుంచి లాభము 17,000. సో దానిని తీసుకొని రండి. ఇదే ఆర్డర్ ఫాలో అవ్వండి, ఎక్కడున్నా వాటిని ఇక్కడ వేసేసి ఇంటూ కొట్టేసుకోండి సరిపోతుంది. సో స్టేషనరీ అని ముందు రాసుకోండి, పర్లేదు. ఇది సైడ్ హెడ్డింగ్ వ్యాపారం నుండి ఆదాయము. ఎందుకంటే ఇక్కడ సైడ్ హెడ్డింగ్ వ్యాపారం నుండి ఆదాయం అని పెట్టాను. 2 రకాల వ్యాపారాలు ఉన్నాయి ఇతనికి. ఒకటి ఏంటంటే స్పెక్యులేషన్ లాభం కూడా వచ్చింది కదా, స్టేషనరీ వ్యాపారం వచ్చింది, స్పెక్యులేషన్ అది కూడా ఒక రకమైన వ్యాపారమే. ఎందుకంటే కంపెనీలో పెట్టుబడులు కొనడము, అమ్మడం, సెక్యూరిటీ కొనడము, అమ్మడం, ఇలా రకరకాలుగా ఉంటాయి. అదే డిబెంచర్లు కొనడం, అమ్మడం, ఇలా. కాబట్టి స్పెక్యులేషన్ లాభం కూడా ఇక్కడే వేస్తాము. అందుకనే వ్యాపారం నుండి ఆదాయం అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టి దాని కింద ముందు స్టేషనరీ వ్యాపారం నుండి లాభము, మనకి స్టేషనరీ వ్యాపారం నుంచి లాభం 17,000 వచ్చిందర్రా. దీన్ని మనం ఇన్నర్లో వేసుకోండి, సెకండ్ కాలంలో వేసుకోండి. స్టేషనరీ వ్యాపారం నుండి లాభం 17,000 నెయ్యండి. ఈ లాభం నుంచి ఇలాంటి వ్యాపారంలో గత సంవత్సరం భర్తీ కాకుండా మిగిలిపోయిన నష్టాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఒకవేళ ఏ నష్టము లేదు, వెంటనే వ్యాపారం వచ్చిన లాభాన్ని లాస్ట్ కాలంలో వేసేయచ్చు. అని లేకుండా ఉండవు, ఎక్కడో దగ్గర ఏదో ఒక వ్యాపారం నుంచి లాభం అంటే నష్టం వచ్చిందని ఇస్తాడు దాన్ని. అందుకని ఇక్కడ ఏం చేశాము, స్టేషనరీ వ్యాపారము నుండి లాభము అని 2వ కాలంలో 17,000 వేశాను. వేసి లెస్ అని ఏం రాయాలి ఇక్కడ, గత సంవత్సరము నుంచి ఈ సంవత్సరానికి తెచ్చిన నష్టాలు, దాన్ని క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఆర్ బిఫోర్ లాస్ట్ ఇయర్. అది ఎప్పటి నుంచో కావచ్చు. ఎందుకని, వ్యాపారం నుంచి వచ్చే లాభాలు ఇలాంటి వాటిని మనం 8 సంవత్సరాల వరకు తీసుకెళ్ళవచ్చు. ఈ ఏడాది భర్తీ చేయొచ్చు, ఇక్కడ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్తాం, అక్కడ భర్తీ చేయకపోతే ఆ నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది, అక్కడ భర్తీ కాకపోతే అలా ఆ నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది. ఈ విధంగా 8 సంవత్సరాలకు తీసుకెళ్ళవచ్చు. ఆ విధంగా ఈ కిరాణా వ్యాపారం, ఈ క్రాకరీ వ్యాపారం నుంచి వచ్చిన నష్టాలు లాస్ట్ ఇయర్ నుంచి మనకు వచ్చాయి, ఇక్కడ ఇంకా భర్తీ కాకుండా. అది ఎప్పుడో కూడా మనకు తెలియదు, మనకు అవసరం లేదు. ఆడు లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడికి వచ్చాయి అన్నాడు కాబట్టి ఇక్కడ తెచ్చుకున్నాను. మరి లెక్కలో ఒక్కసారి చూడండి, అతడికి గత సంవత్సరం నుంచి ముందుకు తీసుకురాబడిన నష్టాలు, ఖర్చులు అని ఇచ్చాడు. ఇక్కడ 2 రకాల వ్యాపారాలు ఉన్నాయి. కిరాణా వ్యాపారం నుంచి నష్టం 3,000, క్రాకరీ వ్యాపారం నుంచి నష్టము 2,500 వచ్చింది. కాబట్టి ఈ రెండింటిని ఇక్కడ వేసుకున్నాము. ఇక్కడ స్టేషనరీ వ్యాపారం నుంచి లాభం అని ముందు వేసుకొని 17,000, దానిలో గత సంవత్సరము నుండి ముందుకు తెచ్చిన నష్టాలను సర్దుబాటు చేద్దాం అని రాయండి. గత సంవత్సరము నుండి ముందుకు తెచ్చిన నష్టాల సర్దుబాటు అని పూర్తిగా 3వ కాలంలో వేసుకోండి. ముందు వేసుకొని అక్కడ ఏం రాయాలి,
కిరాణా వ్యాపారం నుంచి నష్టం ఇతనికి ఎంత వచ్చింది చూడండి. కిరాణా వ్యాపారం నుంచి నష్టం 3,000 వచ్చింది, వేసాము. అలాగే క్రాకరీ వ్యాపారం నుంచి నష్టం ఎంత వచ్చింది? 2,500. ఈ రెండు ఇక్కడ వేసాను చూడండి. కిరాణా వ్యాపారము నుండి నష్టము 3,000, తర్వాత క్రాకరీ వ్యాపారం నుండి నష్టము 2,500. అలాగే ఇతను వ్యాపారం చేస్తున్నప్పుడు కొన్ని ఆస్తుల పైన లాస్ట్ ఇయర్ తరుగుదల చూపించలేదు ఇతడు. ఆ తరుగుదల కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. మూడవది లెక్కలోనికి తీసుకొని తరుగుదల అన్నాడు. తరుగుదల అనగానే మీకు ఏంటి? అది కూడా వ్యాపారమే కదా. వ్యాపారంలో ఉండే యంత్రాలు కానీ ఫర్నిచర్ పైన కానీ అతనికి తరుగుదల ఆ సంవత్సరం లెక్కలోకి తీసుకోలేదు, వదిలిపెట్టేశారు. కాబట్టి దాన్ని ఇప్పుడు మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, ఆ నష్టాన్ని. ఈ విధంగా ఇచ్చినప్పుడు లెక్కలోనికి తీసుకొని తరుగుదల అంటే అర్థం ఏంటంటే తగ్గించుకోవడానికి అక్కడ అవకాశం రాలేదు, అది ఇక్కడ తగ్గించుకుంటాం దాన్ని. అందుకనే మనం కిరాణా వ్యాపారం నుంచి నష్టం 3,000, క్రాకరీ వ్యాపారం నుంచి నష్టం 2,500, అలాగే లెక్కలోనికి తీసుకొని తరుగుదలని 2,000. ఈ మూడింటిని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు అనిపించవచ్చు, మాస్టర్ మరి ఇక్కడ ఒక స్పెక్యులేషన్ నష్టం కూడా ఉంది, దీని నుంచి తీయకూడదు. స్పెక్యులేషన్ వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని స్పెక్యులేషన్ లాభం నుంచే తీయాలి. అలాగే స్వల్పకాలిక ఆస్తుల నుంచి నష్టం వచ్చింది కదా, దీన్ని ఎందుకు సార్ అక్కడ తీయలేదంటే దీన్ని కూడా స్వల్పకాలిక ఆస్తుల నుంచి వచ్చిన నష్టాన్ని ఇలాంటి వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం నుంచి తీసేయకూడదు. ఎక్కడ తీయాలి? స్వల్పకాలిక ఆస్తుల నుంచి వచ్చిన నష్టాన్ని వేరేగా వచ్చిన స్వల్పకాలిక ఆదాయాల నుంచి తగ్గించాలి, లేదా దీర్ఘకాలిక ఆస్తుల నుంచి వచ్చిన ఆదాయం నుంచి కూడా తగ్గించవచ్చు. అది అందుకని ఈ మూడే వేసుకోవాలి. కిరాణా వ్యాపారం నుంచి నష్టం 3,000, క్రాకరీ వ్యాపారం నుంచి నష్టం 2,500, అలాగే లెక్కలోకి లాస్ట్ ఇయర్ తీసుకోకుండా ఇక్కడికి పంపించేసిన తరుగుదల 2,000. ఈ మూడు కూడితే మనకి 7,500 వచ్చింది. 7,500. ఇప్పుడు గమనించండి, మన దగ్గర స్టేషనరీ వ్యాపారం నుంచి వచ్చిన లాభము 17,000 ఉంది. ఈ లాభంలోంచి ఆదాయ పన్ను శాఖ వారు ఏమన్నారంటే నీకు వ్యాపారం నుంచి వచ్చిన లాభం కనుక ఉంటే ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ నువ్వు తీసుకొచ్చినటువంటి నష్టాలు ఉంటే వాటిని ఇక్కడ తగ్గించుకో అన్నారు. సో ఇక్కడ తగ్గించాడు. అఫ్కోర్స్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి తగ్గించారు అన్నది చెప్పలేదు మనకి, మనం లాస్ట్ ఇయరే జరిగింది అనుకుందాం అంతే. సో ఈ విధంగా 17,000 రూపాయల నుంచి 7,500 3 రకాల వ్యాపార నష్టాలు వచ్చాయి. ఒకటి కిరాణా వ్యాపార నష్టము, రెండోది క్రాకరీ వ్యాపార నష్టము, మూడోది తరుగుదల. ఈ మూడు కలిపితే 7,500. దీనిని ఆ స్టేషనరీ వ్యాపారం నుంచి వచ్చిన లాభంలోంచి తీసేద్దాం. 17,000 నుంచి 7,500 తీసేస్తే 9,500 అవుటర్లోకి వేయండి. అంటే ఇంకా అతనికి స్టేషనరీ వ్యాపారం నుంచి మిగిలిన లాభం ఎంత ఉందట? 9,500. అతను దాని మీద పన్ను చెల్లించాలన్నమాట. సో రెండోది వ్యాపార లాభము అయింది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది వ్యాపారంలో, అదేంటి? స్పెక్యులేషన్ లాభము. ఇక్కడ చూడండి 4వ పాయింట్ లెక్కలో ఏమని ఇచ్చాడు? స్పెక్యులేషన్ చేస్తే అతనికి లాభం 7,000 వచ్చింది అన్నాడు. అది కూడా వ్యాపార లాభమే. కాబట్టి ఇప్పుడు దాన్ని వెయ్యండి. నెక్స్ట్ స్పెక్యులేషన్, ఇందాక స్టేషనరీ వ్యాపారం వేసాం తీసాం, ఇప్పుడు స్పెక్యులేషన్ లాభం తీయండి 7,000 రూపాయలు. సో స్పెక్యులేషన్ లాభాన్ని అవుటర్లో వేసికండి. వేసికుండా రెండో పాయింట్ రెండో కాలంలో వేసుకుని ఏం చేయాలి? ఎక్కడైనా స్పెక్యులేషన్ నష్టం ఇచ్చాడేమో చూడాలి. మరి ఉందా? చూద్దాం, ఉండండి లెక్కలో. ఇక్కడ ఉంది చూడండి. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి ముందుకు తీసుకురాబడిన నష్టం ఎంతట? స్పెక్యులేషన్ నష్టము 10,000. మీకు ఎప్పుడైనా స్పెక్యులేషన్ నష్టం అని లెక్కలో ఇస్తే దాన్ని స్పెక్యులేషన్ ద్వారా వచ్చిన ఆదాయం నుంచే తగ్గించాలి, ఇంకెక్కడా తగ్గించడానికి వీల్లేదు. ఒకవేళ మీకు మిగిలితే ముందుకు తీసుకుని వెళ్తాం అంతే. అలా ముందుకు లాస్ట్ ఇయర్ ఈ 10,000 తగ్గించుకోవడానికి అవ్వలేదు. అందుకని ఈ 2019, 2020 గత సంవత్సరానికి తీసుకొచ్చారు, దాన్ని భర్తీ కాలేదని. ఇక్కడ ఏమైనా భర్తీ చేద్దామంటే భర్తీ చేయొచ్చు, ఎందుకంటే లాభం వచ్చింది కదా. ఇక్కడ ఎంత వచ్చింది? 7,000. స్పెక్యులేషన్ లాభం 7,000 వచ్చిందర్రా, దాన్ని వేసుకోవాలి. లెస్ గత సంవత్సరము భర్తీ కాక ముందుకు తెచ్చిన స్పెక్యులేషన్ నష్టము అని గుర్తుపెట్టుకోండి. గత సంవత్సరం భర్తీ కాలేదు, ఈ సంవత్సరానికి వచ్చింది. ఎంత అది? 10,000. మన లెక్కలో చూడండి, ఇదిగో 10,000. డి అనే పాయింట్ చూడండి. స్పెక్యులేషన్ నష్టం 10,000 అట, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి తీసుకొచ్చారు. సరే, మరి అయితే మన దగ్గర ఈ సంవత్సరం వచ్చిన లాభం ఎంత ఉంది? 7,000 ఉంది. సరే, ఎంతో కొంత తగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంది కదా. అందుకనే ఏం చేసాము? ఇక్కడే తగ్గించేస్తాము.
స్పెక్యులేషన్ లాభం ఈ సంవత్సరం వచ్చిన 7,000 రూపాయల నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరానికి వచ్చిన నష్టం 10,000 తీసేయండి. తీయలేము కదా, కానీ 7,000 అయితే భర్తీ చేసుకోవచ్చు. 7,000 భర్తీ అయ్యిందర్రా. ఇంకా మనకి ఎంత నష్టం మిగిలిపోయింది? 3,000. దీన్ని క్లోజ్ చేసేయాలి, అవుటర్లో వెయ్యకూడదు. ఇది నష్టము, లాభం కాదు. అంటే ఈ సంవత్సరము ఇంకా భర్తీ కాని నష్టం ఎంత మిగిలిపోయింది? 3,000 మిగిలిపోయింది. ఎలా తెలిసింది మనకు? లాస్ట్ ఇయర్ నుంచి 10,000 నష్టం ఈ సంవత్సరానికి వస్తే ఈ సంవత్సరం మనకి లాభం 7,000 ఉంది. 7,000 భర్తీ చేయక ఇంకా నష్టం 3,000 మిగిలిపోయిందర్రా. ఈ 3,000 రూపాయలు ఇక్కడ వేసుకుంటాము. వేసుకొని ఏం చేయాలంటే మిగిలిపోయిన నష్టాన్ని క్లోజ్ చేసేయండి రెండో కాలంలో. దాన్ని అవుటర్లోకి తీసుకొని వెళ్ళకూడదు. ఎందుకు అంటే అది నష్టము, ఆదాయం కాదు. అదే ఈ నష్టాన్ని ఎక్కడా మీరు తగ్గించడానికి అవకాశం లేదు. ఎందుకని? స్పెక్యులేషన్ పైన వచ్చిన నష్టము స్పెక్యులేషన్ పైన వచ్చిన లాభం నుంచే తీయాలి తప్ప ఏదో వ్యాపారం నుంచి. ఇక్కడ నిజానికి వ్యాపారం నుంచి ఇంకా మన దగ్గర ఎంత మిగిలింది? 9,500 లాభం మిగిలింది. మరి ఇక్కడ తీసేయవచ్చు కదా అది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి స్పెక్యులేషన్ నుంచి వచ్చినటువంటి నష్టాన్ని ఇంకా దేని నుంచి కూడా తగ్గించడానికి అనుమతి ఇవ్వలేదు. స్పెక్యులేషన్ ద్వారా వచ్చిన లాభం నుంచి తగ్గించుకోమన్నారు. మనకైతే ఈ విధంగా ఈ సంవత్సరము 7,000 రూపాయలే లాభం వచ్చింది. నష్టం చూస్తే మనకి లాస్ట్ ఇయర్ నుంచి ముందుకు తీసుకొచ్చింది 10,000 ఉంది. సరే, ఎంతో కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంది కదా కొంత అని నేను తగ్గించేశాను. ఎంత? 10,000 రూపాయల నష్టం నుంచి 7,000 రూపాయల లాభాన్ని తగ్గించేశాము. తగ్గించుకుంటే ఇంకా మనకి 3,000 రూపాయలు మిగిలిపోయింది. అప్పుడు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు అంటారు, సార్ ఇంకా 3,000 రూపాయలు నాకు స్పెక్యులేషన్ వలన లాస్ట్ ఇయర్ వచ్చిన నష్టం మిగిలిపోయింది, ఇంకా దేని నుంచైనా తగ్గించుకోవడానికి అవకాశం ఇస్తారు ఏంటంటే, నో నో నో, అలాగే తగ్గించడానికి అవకాశం లేదు. నీకు 4 సంవత్సరాల టైం ఉంది కదా, 4 ఏళ్ళు ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళు, నెక్స్ట్ ఇయర్ తీసుకుని వెళ్ళిపో అన్నారు. ఆ విధంగా ఈ మిగిలిపోయిన ఇంకా భర్తీ, దీన్ని ఏమంటారంటే ఇంకా భర్తీ కానీ ఏ నష్టమైతే ఆ నష్టం అంటారు. దాన్ని క్లోజ్ చేసి ఏం రాయాలంటే ఇంకను భర్తీ కాని స్పెక్యులేషన్ నష్టముని తదుపరి 4 సంవత్సరం, ఇక్కడ 8 అని ఇచ్చారు, దాన్ని సరిదిద్దాను, దాన్ని చూడండి 4 అది. ఎందుకని? స్పెక్యులేషన్ వ్యాపారం పైన ఏ నష్టం వచ్చినా 4 సంవత్సరాలలోనే మీరు దాన్ని రద్దు చేసుకోవాలి, అలాగే భర్తీ చేసుకోవాలి. ఇక్కడ 8 కాదు, 4. ఓకే, ఎవరైనా? హారిక? ఓకే, ఈ విధంగా ఇంకనూ భర్తీ కానీ స్పెక్యులేషన్ నష్టాన్ని తదుపరి 4 సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్ళి భర్తీ చేసుకొనవచ్చును అని రాయండి అక్కడ. ఓకేనా? ఇంకనూ భర్తీ కానీ స్పెక్యులేషన్ నష్టం ఎంత మిగిలిపోయింది భర్తీ కాకుండా? 3,000. అంటే మన దగ్గర 10,000 నష్టం ఉంది, 7,000 లాభం ఉంది. 7,000 లాభంలోంచి ఈ 10,000లో తగ్గించుకుంటే ఇంకా 3,000 నష్టమే మిగిలిపోయింది. దాన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి అంటే మనకు ఇంకెక్కడైనా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని కూడా అక్కడే తగ్గించుకుందాము. కానీ దీన్ని వేటిలో కూడా తగ్గించుకోవడానికి అవకాశం లేదు. ఎలా తెలుస్తారంటే మీకు నిన్న ఇక్కడ చెప్పాను చూసారా, ఇగో ఇక్కడ చూడండి. స్పెక్యులేషన్ వ్యాపారం ద్వారా వచ్చిన నష్టాన్ని, హారిక నీ యొక్క సౌండ్ మ్యూట్లో పెట్టుకుంటామా ఆడియోని. స్పెక్యులేషన్ వ్యాపారం ద్వారా వచ్చిన నష్టాన్ని వేరొక స్పెక్యులేషన్ ఆదాయంతో మాత్రమే రద్దుపరుచుకోవాలి. ఒకవేళ స్పెక్యులేషన్ వ్యాపారం ద్వారా వచ్చిన నష్టాన్ని మీరు భర్తీ చేసుకోలేని పక్షంలో అటువంటి నష్టాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి కేవలం స్పెక్యులేషన్ ద్వారా వచ్చిన వ్యాపారం ద్వారా వచ్చిన లాభం నుండి మాత్రమే 4 పన్ను నిర్ధారణ సంవత్సరాలు, 4 ఇందాక 8 అని పడింది చెప్పాను, తప్పు అది. 4 పన్ను నిర్ధారణ సంవత్సరాలలోపు భర్తీ చేసుకోవాలని ఉంది. అది థియరీ. చెప్పమ్మా. ఏంటమ్మా? దేవుళ్ళమ్మ ఏంటి? చెప్పండమ్మా.
ఎవరు, మురళియా, దిలీప్ కుమారా? ఓకే ఓకే. అక్కడ హరీష్ సిరిసోళ్ళ అంటే దిలీప్ కుమార్ సిరిసోళ్ళ. ఓకే ఓకే. అదే నువ్వు గూగుల్లోకి వెళ్ళి అక్కడ మేనేజ్ యువర్ అకౌంట్స్ అని ఉంటుంది, దాంట్లో నీ పేరు మార్చుకుంటే నీ పేరు అందాక మార్చుకోవచ్చు. ఓకేనా? గూగుల్ సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ మేనేజ్ యువర్ అకౌంట్స్ అని వస్తుంది, అక్కడికి వెళ్తే పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది, అక్కడ నీ పేరు మీ తమ్ముడు పేరు మీదుగా ఉన్నదాన్ని నీ పేరు మీదుగా మార్చుకో. ఏమా? రైట్. లెక్కలోకి వెళ్తున్నాను, మళ్ళీ జాగ్రత్త వినండి. ఆ విధంగా మనం ఇక్కడ 4 సంవత్సరాలు ముందుకు తీసుకుని వెళ్తామర్రా. నెక్స్ట్ మళ్ళీ లెక్కలో చూడండి. అలాగే ఇతడికి దీర్ఘకాలిక మూలధన లాభము, స్వల్పకాలిక పెట్టుబడి లాభము వచ్చాయి. ఇప్పుడు వాటిని ఇందులో వేసుకుందాము. దీన్ని ఏమంటామంటే మూలధన లాభాల నుండి ఆదాయము అంటారు. ఆల్రెడీ మన గృహస్థు నుండి ఆదాయం చూపించాము, తర్వాత వ్యాపారం నుంచి ఆదాయం చూపించాము, ఇప్పుడు మూలధన లాభాల నుండి ఆదాయం చూపిస్తున్నాము. సో మరి మూలధన లాభాల నుండి ఆదాయం అంటే 2 రకాలుగా ఉంటాయి. మూలధన లాభాలంటే ఒకటి స్వల్పకాలిక ఆస్తులు అమ్మటం వల్ల వచ్చిన లాభము, స్వల్పకాలిక మూలధన లాభము. ఈ లెక్కలో 8,000 ఉంది. ఒకటో పాయింట్ చూడండి, 8,000. తర్వాత దీర్ఘకాలికమైన మూలధన ఆస్తులు అమ్మటం వల్ల వచ్చిన లాభము, రెండో పాయింట్ చూడండి, 6,000 ఉంది. ఈ రెండు కూడా మీరు ఇక్కడ కలపండి. ఇక్కడ తప్పుగా ఇవ్వడం జరిగింది. ఏంటంటే 8,000 స్వల్పకాలిక పెట్టుబడి లాభము, అలాగే దీర్ఘకాలిక మూలధన లాభము 6,000 ఉన్నది. రెండు కలిపితే మనకి 14,000. ఓకేనా? కాబట్టి మీరు ఇక్కడ 13,000గా కనబడుతుంది. సో ఇది కంగారు పడకండి, జస్ట్ కొద్దిగా మార్పు చేసుకోండి మీరు లెక్కలో. స్వల్పకాలిక మూలధన లాభము లేదంటే ఇక్కడ ఒక 7,000 తగ్గించేసుకోండి, అది తప్పేం లేదు. సరే, స్వల్పకాలిక మూలధన లాభము 8,000, దీర్ఘకాలిక మూలధన లాభం 6,000, రెండు కలిపితే 14,000 అవుతుంది. సో ఈ 14,000 మొత్తం మీద మూలధన లాభాల నుండి ఆదాయం వచ్చింది. అలాగే గత సంవత్సరం భర్తీ కాకుండా ఏదైనా నష్టాలు ముందుకు వచ్చాయేమో చూడండి. ఇక్కడ ఉందర్రా, ఈ అనే పాయింట్ చూడండి. గత సంవత్సరము స్వల్పకాలిక ఆస్తుల నుండి నష్టము 20,000 ఉంది, అక్కడ భర్తీ కాలేదు. స్వల్పకాలిక ఆస్తుల నుండి భర్తీ కాని నష్టము ముందుకు తీసుకురాబడింది 20,000. దీన్ని తగ్గించుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం మీద ఈ రెండు కలిపితే 14,000 అనుకోండి. ఇక్కడ 14,000. ఇప్పుడు గత సంవత్సరం నుండి ముందుకు తెచ్చిన, ఇక్కడ లెస్ అని పెట్టండి, గత సంవత్సరం నుంచి ముందుకు తెచ్చిన స్వల్పకాలిక ఆస్తుల నుండి నష్టము 20,000 ఉంది లెక్కలో. చూడండి, ఇక్కడ స్వల్పకాలిక ఆస్తుల నుంచి నష్టం 20,000, దీన్ని ఇక్కడ వేశాను 20,000. సో ఇప్పుడు అతనికి ఇక్కడ 14,000 అనుకుంటే మనం 14,000 లాభం మన దగ్గర ఉంది. కానీ లాస్ట్ ఇయర్ స్వల్పకాలిక ఆస్తుల నుండి తగ్గించుకోవడానికి అవకాశము, మనం అక్కడ తగ్గించడానికి అవకాశం లేక ఇక్కడికి వచ్చింది 20,000 ఉంది. దీని నుంచి తీసేస్తే 6,000 ఉంటుందర్రా. ఇంకా 6,000, ఇది 7,000 అవ్వదు. 20,000, ఇక్కడ 14,000 అనుకుంటే ఇది 20,000 అనుకుంటే రెండింటి మధ్య వ్యత్యాసం ఇంకా 6,000 నష్టం మిగిలిపోయింది. 6,000 నష్టము. మీరు ఒక విషయం గమనించండి, ఇక్కడ మనకి తగ్గించబోతున్నటువంటి నష్టము స్వల్పకాలిక ఆస్తుల నుండి వచ్చిన నష్టము. స్వల్పకాలిక ఆస్తుల నుండి వచ్చిన నష్టాన్ని మీరు స్వల్పకాలిక మూలధన లాభం నుంచి తీయొచ్చు, దీర్ఘకాలిక మూలధన లాభం నుంచి కూడా తీయొచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఈ రెండు కలిపేసాము. అలా కాక ఇక్కడ మీకు వచ్చింది దీర్ఘకాలిక మూలధన నష్టం అనుకోండి, ఒకవేళ మీరు స్వల్పకాలిక మూలధన లాభం నుంచి తీయటానికి వీలు లేదు. ఇక్కడ స్వల్పకాలిక మూలధన ఆస్తుల నుంచి వచ్చిన నష్టము కాబట్టి ఈ రెండు కలిపేసాము. అదే మీకు ఇక్కడ ఇవ్వబడినది దీర్ఘకాలిక మూలధన ఆస్తులు అయితే దాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం నుంచి మాత్రమే తీయాలి, స్వల్పకాలిక మూలధన లాభం నుంచి తీయటానికి వీలు లేదు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ లక్కీగా మనకి గత సంవత్సరం నుంచి ముందుకు తీసుకురాబడిన నష్టం ఏంటంటే స్వల్పకాలిక ఆస్తుల నుండి వచ్చిన నష్టము. అందుకని ఇక్కడ 20,000 రెండు కలిపేశాను నేను. కలిపేసి 8, 6, 14,000, ఇది 14 అని వేసుకోండి. 8, 6, 14,000. గత సంవత్సరం నుంచి ముందుకు తెచ్చిన ఆస్తి నష్టము 20,000. మరి మన దగ్గర ఆస్తి లాభం చూస్తే 13,000 ఉంది.
నష్టం చూస్తే లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడికి వచ్చింది 20,000 ఉంది. మరి ఇంకా ఎంత భర్తీ కాలేదు, ఎంత నష్టం మిగిలిపోయింది? 7,000 రూపాయలు నష్టం మిగిలిపోయింది. వెంటనే ఇందాక చేసినట్లుగా ఏం చేస్తామంటే ఆ 7,000 రూపాయల నష్టాన్ని, సార్ ఇక్కడ వ్యాపారం నుంచి లాభం 9,500 ఉంది కదా, అలాగే గృహస్థు నుండి ఆదాయం ఒక 12,000 ఉంది కదా, వీటి నుంచి తగ్గించుకోవచ్చు కదా మనం అనుకోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మూలధన లాభాల నుండి కనుక మీకు నష్టం వస్తే అటువంటి మూలధన లాభాల నుంచి మాత్రమే భర్తీ చేసుకోవాలి. గృహస్థు నుండి ఆదాయం ఉందనో, వ్యాపారం నుంచి ఆదాయం ఉందనో దాని నుంచి భర్తీ చేసుకోకూడదు. ఓకే, ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్ మై పాయింట్. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ 7,000 రూపాయలు నష్టం మిగిలిపోతే ఈ నష్టాన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ రెండవ కాలంలో రాసి దానికి ఒక మాట రాయాలి. ఏమని? ఇంకను భర్తీ కాని ఈ స్వల్పకాలిక మూలధన నష్టాన్ని. ఇది స్వల్పకాలిక మూలధన నష్టం, గుర్తుపెట్టుకోండి. 20,000 స్వల్పకాలిక మూలధన నష్టం, మనం 13,000 తగ్గించేసాము, భర్తీ చేసుకున్నాం. మనం 13,000 రూపాయల లాభం నుంచి భర్తీ చేసుకున్న అవకాశం వచ్చింది. వెంటనే ఆదాయ పన్ను ఇంకా మిగిలిపోయింది 7,000, దాన్ని క్లోజ్ చేసుకున్నాము. ఎన్ని సంవత్సరాలు ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు అంటే, ఏదైనా స్వల్పకాలిక మూలధన నష్టము అయితే 4 సంవత్సరాలు ముందుకు తీసుకొని వెళ్ళి భర్తీ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. అలా ఇక్కడ 4 వేయాలి. ఒక్కసారి తీరి చెప్తాను చూడండి. ఇక్కడ ఇదిగో నిన్న చెప్పాను, ఒకవేళ మీకు స్వల్పకాలిక మూలధనం నష్టం వస్తే అలాంటి స్వల్పకాలిక మూలధన ఆస్తుల ద్వారా వచ్చిన నష్టాన్ని మీకు స్వల్పకాలిక మూలధన లాభం ఉన్నా లేదా దీర్ఘకాలిక మూలధన లాభం ఉన్నా, రెండూ ఉన్నాయి, ఈ లెక్కలో రెండూ ఉన్నాయి, ఆ రెండింటిని కలిపి వాటిలోంచి తగ్గించుకోవచ్చు, దాన్ని రద్దుపరుచుకోవచ్చు అన్నాడు, లేదా భర్తీ చేసుకోవచ్చు అన్నాడు. ఇక్కడ చూడండి, మనకి స్వల్పకాలిక మూలధన లాభం ఉంది 8,000 రూపాయలు, దీర్ఘకాలిక మూలధన లాభం ఉంది 6,000 రూపాయలు, రెండు కలిపితే 14,000 రూపాయలని మనం రద్దుపరుచుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకవేళ ఇంకా మీకు స్వల్పకాలిక మూలధన ఆస్తుల ద్వారా వచ్చే నష్టము భర్తీ చేసుకోకుండా మిగిలిపోతే, అలా మిగిలిపోయిన నష్టాన్ని ఇక్కడ 4 అనే పాయింట్ ఉంది చూడండి, 4 పన్ను నిర్ధారణ సంవత్సరాల వరకు ముందుకు తీసుకుని వెళ్ళి భర్తీ చేసుకోవచ్చు. అలా ఇక్కడ ఆ మాటే రాయించాను. ఇక్కడ 7,000 రూపాయలు అంటే అఫ్కోర్స్ 6,000 అనుకోండి, మనం అలాగని చేస్తే 8, 6, 14,000, 20 నుంచి 14 తీసేస్తే ఇంకా 6,000 నష్టం మిగిలిపోయింది. సో ఈ భర్తీ కాని ఈ స్వల్పకాలిక నష్టాన్ని 4 సంవత్సరాలు ముందుకు తీసుకుని వెళ్ళి భర్తీ చేసుకుంటాను అని రాసుకుంటాం అక్కడ. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ లెక్కలోకి వెళ్తున్నాం. మళ్ళీ లెక్కలోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ మనం స్పెక్యులేషన్ లాభము, గృహస్థు నుండి లాభము అన్నీ వేసాము, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడి లాభము, స్వల్పకాలికం అన్నీ వేసాము, స్టేషనరీ లాభం అయిపోయింది, స్పెక్యులేషన్ అయిపోయింది, గృహస్థు నుండి ఆదాయం అయిపోయింది. ఇంకా 6వ పాయింట్ మిగిలిందర్రా, సెక్యూరిటీల నుంచి వచ్చిన వడ్డీ. సో సెక్యూరిటీల నుంచి వచ్చిన వడ్డీ 3,000 రూపాయలు, దీన్ని నేరుగా వేసేయండి. ఇది ఇతర వనరుల నుండి ఆదాయము, ఇతర వనరుల నుండి వచ్చిన ఆదాయము, ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. దీంట్లో సెక్యూరిటీల నుంచి వచ్చిన వడ్డీ ఒక్కటే ఉంది, ఇతర వనరుల నుండి ఆదాయం, దాన్ని అవుటర్లో వేయండి. ఏదైనా తగ్గించడానికి అవకాశం ఉందా అని చూడండి, ఎక్కడైనా ఏదీ లేదు కాబట్టి మీరు నేరుగా అవుటర్లో వేసేయండి. 3,000 రూపాయలు ఉంటుందేమో అని రెండో కాలంలో వేశాను, ఏదైనా తగ్గించడానికి, ఏదైనా నష్టం వచ్చిందేమో అని. ఇక్కడ ఎక్కడా కూడా నష్టం ఉందని లేదు, అన్ని నష్టాలని కూడా మనం భర్తీ చేసాము. కాబట్టి సెక్యూరిటీల నుంచి వచ్చిన వడ్డీ 3,000 రూపాయలు వేసాను. సో ఇక్కడ 3,000 అవుటర్లు వేయండి. ఇప్పుడు మీరు గమనించండి, మనం కడుతున్నటువంటి లెక్క ఏంటంటే టోటల్ ఇన్కమ్, దాన్ని మొత్తం ఆదాయం అంటున్నాం. మరి మొత్తం ఆదాయం ఎన్ని వనరుల ద్వారా వస్తుంది? 5 వనరుల ద్వారా వస్తుంది. మొదటిది ఏంటి? జీతం ద్వారా ఆదాయము. రెండవది ఏంటి? గృహస్థు నుండి ఆదాయము. మూడవది వ్యాపారం నుండి ఆదాయం లేదా వృత్తి నుండి ఆదాయము. నాలుగవది మూలధన లాభాల నుండి ఆదాయం. ఐదవది ఇతర వనరుల నుండి ఆదాయం. ఇక్కడ జీతం ఒక్కటే లేదు అతనికి, ప్రసాద్కి. అందుకనే జీతము నుండి వచ్చిన ఆదాయం అనే దాన్ని ఇక్కడ నేను చూపించలేదు. మొదటి సైడ్ హెడ్డింగ్ ఏంటి? గృహస్థు నుండి ఆదాయం అనేది పెట్టేశాను ఇక్కడి నుంచే. అంటే గృహస్థు నుండి ఆదాయం అనే వనరుల నుంచి వచ్చింది ఒక, రెండోది 12,000 ఇస్తాం. తర్వాత వ్యాపారం నుండి వచ్చిన ఆదాయం అనే సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నాము, దాంట్లో 9,500 ఉంది ఇతనికి. తర్వాత మూలధన లాభాల నుండి ఆదాయము, ఇది మూడోది.
సో దాని నుంచి అతనికి నష్టమే మిగిలింది, అతనికి ఆదాయం ఏమీ రాలేదు. ఆ నష్టాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోయాం 6,000. చివరిగా ఇతర వనరుల నుండి ఆదాయం అంటే ఈ ప్రసాద్కి 4 మార్గాల ద్వారా ఆదాయాలు వచ్చాయర్రా. ఒక్క జీతము ద్వారా ఆదాయం మాత్రమే లేదు కానీ ఇతనికి అది కూడా ఉంటే 5 మార్గాల ద్వారా కూడా ఆదాయం వచ్చినట్లే మనం భావించవచ్చు. సో మొత్తము స్థూల ఆదాయం ఇతడికి స్థూల ఆదాయం 4 మార్గాల ద్వారా వచ్చింది. మొత్తం స్థూల ఆదాయం అని ఎందుకన్నా అంటే ఇక్కడ తగ్గించడానికి అవకాశాలు మనకు ఉంటాయి. అండర్ సెక్షన్ 80C నుంచి అండర్ సెక్షన్ 80U వరకు కూడా, వాటిని తర్వాత చెప్పుకుందాం మనం. సో సెక్యూరిటీ నుంచి వచ్చిన వడ్డీ ఇవన్నీ. సో 4 వనరులు మీరు వీలైతే ఇక్కడ గృహస్థు నుండి ఆదాయం దగ్గర 1 అని పెట్టుకోండి, వ్యాపారం నుంచి వచ్చిన అది రోమన్ నెంబర్ 2 అని పెట్టుకోండి, తర్వాత మూలధన లాభాల నుండి వచ్చిన ఆదాయం దగ్గర రోమన్ నెంబర్ 3 అని పెట్టుకోండి, ఇతర వనరుల నుండి వచ్చిన ఆదాయం దగ్గర రోమన్ నెంబర్ 4 అని పెట్టుకోండి. ఇలా 4 మార్గాల ద్వారా ఆదాయం వచ్చింది. అయితే అవుటర్లోకి వెళ్ళినవి ఏంటంటే కనీసం 3 మాత్రమే ఉన్నాయి. ఏంటంటే అవి గృహస్థు నుండి వచ్చిన ఆదాయము 12,000, వ్యాపారం నుంచి వచ్చిన లాభము 9,500, అలాగే సెక్యూరిటీ నుంచి వచ్చిన అదే ఇతర వనరుల నుండి ఆదాయం 3,000. ఈ 3 ఉన్నాయి. ఈ 3 మరి వ్యాపారం నుంచి వచ్చిన లాభం చూస్తే మనకి 9,500. మూలధన లాభాల నుండి వచ్చిన ఆదాయం అయితే అవుటర్లోకి వెళ్ళలేదు. ఎందుకనంటే అతనికి నష్టం ఎక్కువ ఉంది. ఆ నష్టాన్ని ఇక్కడ భర్తీ చేసుకుంటే ఇంకా 6,000 మిగిలింది ఇక్కడ. సో ఇప్పుడు 12,000 అవుటర్లోకి వెళ్ళిన మొత్తము గృహస్థుల నుండి వచ్చిన ఆదాయం, 9,500 స్టేషనరీ వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం కలిపితే 21,500. దానికి ఈ 3,000 ఇతర వనరుల నుంచి వచ్చిన ఆదాయం కలిపితే 3,000 రూపాయలు, 24,500. 24,500. దీనినే మొత్తము స్థూల ఆదాయము అని కానీ మొత్తము ఆదాయం అని కానీ అంటారు. అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని అనవచ్చు, లేదా టోటల్ ఇన్కమ్ అని అనవచ్చు. రైట్. ఎందుకని దీన్ని ఇంకా గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటామంటే ఇక్కడ అండర్ సెక్షన్ 80C నుంచి కొన్ని తగ్గింపులు ఉంటాయి. ఒక్కోసారి ఇంతకు ముందు కూడా మనం తగ్గించాం చూడండి. జీవిత బీమా పన్నులు, జీవిత బీమా ప్రీమియం కట్టిన ఇలాంటివి కొన్ని తగ్గించాం చూసారు. అక్కడ జీపీఎఫ్లో కట్టినవి ఇలాంటివి అక్కడ వచ్చినప్పుడు చూద్దాం. తర్వాత రేపు చెప్పబోయే లెక్కలో వస్తాయి, అక్కడ చూద్దాము. సో ఇది మనకి ఈరోజు ఈ లెక్కని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. జాగ్రత్తగా లెక్క చెయ్యండి. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. మీరు ప్రతి లెక్క నిన్న ఇచ్చినటువంటిది మొత్తం అందరూ థియరీ రాసే ఉండాలి. అందులో అది చూడటానికి ఎక్కువగా అనిపించవచ్చు కానీ అది థియరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో 2 ప్రశ్నలు ఉన్నాయి 10 మార్క్స్కు రావడానికి ఉండే అవకాశం ఉండే థియరీ. ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. 1 నష్టాలను రద్దుపరిచి నష్టాలను ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలో వివరించండి అనేది థియరీ రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ లెక్క తప్పు కనుక అయితే థియరీ అటెంప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే ఇందులో వచ్చే థియరీ స్థూల మొత్తం ఆదాయం నుంచి మినహాయించడానికి అవకాశం ఉండే తగ్గింపులేవి, స్థూల మొత్తం ఆదాయం నుంచి తగ్గింపులు ఏవేవి ఉంటాయి అనేది అడగడంగా సెక్షన్ 80C నుంచి 80U. దీన్ని రేపు డిస్కస్ చేద్దాము. ఓకేనా? రైట్. ఈ 2 థియరీలే కాబట్టి ఇది నోట్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా. లెక్క మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఈ లెక్క పైన ఏమైనా డౌట్లు ఉంటే అందరూ కూడా మీరు చేయండి. చేస్తేనే ముందు తెలుస్తుంది. నేను చెప్పినది షేర్ చేసిన ఫైల్ ఎక్కించేయటం కాదు. ఒక్కసారి చెయ్యండి. ఇక్కడ ఎందుకు మీకు డౌట్ వచ్చిందో దాన్ని ఒక రౌండ్ చేసి మళ్ళీ నాకు ఒక షేర్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడే ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లెక్కలో. నెక్స్ట్ మరొక విషయం చెప్తున్నాను చూడండి. మళ్ళీ చాలా తక్కువ మంది వస్తున్నారు. ఈరోజు వచ్చింది 40 మంది, 42 మంది ఎంతో కనబడ్డారు. సో మనం ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నది 51 మంది కట్టారు. సో రిమైనింగ్ పీపుల్ నిన్న నేను ఆల్రెడీ ఎంతమంది యాబ్సెంట్ అయ్యారనేది పెట్టాను నేను నిన్న. హేమ చెప్పమ్మా. ఈరోజు నీ ఫోన్లోనే జాయిన్ అయ్యావు కదా. నిన్నైతే శ్యామల దగ్గరకు విన్నావా నువ్వు? ఓకే. అప్పుడు ఏం చేయాలంటే నాకు మీ ఇద్దరు ఉన్నటువంటి ఒక స్క్రీన్ షాట్, దాని సెల్ఫీ అంటారు కదా, ఒక సెల్ఫీ తీసి పెడితే గ్రూప్లో
ఓకే మీ ఇద్దరు ఒక దగ్గర విన్నారని చెప్పి దాన్నే నేను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక గ్రూప్గా ఒక దగ్గర వినొచ్చు, అవకాశం ఉంది. అలా విన్నప్పుడు ఎవరెవరైతే కలిసి విన్నారో నాకు ఒక దాన్ని ఏమంటారంటే రుజువు, సాక్ష్యం మనం అప్లోడ్ చేయడానికి వాటికి కలిసి అది పెడితే నేను మీకు ప్రజెంట్ వేస్తాను. నాకు కావాల్సింది మీరు పాఠం వినాలి, మీకు అటెండెన్స్ నువ్వు ఇవ్వాలి. అందుకోసం ప్రతి ఒక్కరు అటెండ్ అయితే మంచిది కదా. ఇక్కడ నిన్న మరి అంత తక్కువ మంది వచ్చారు, గమనించండి. మళ్ళీ తగ్గిపోతున్నారు. పూర్తి స్థాయిలో మీరు వినలేదు. లాస్ట్ టైం కూడా బిజినెస్ స్టాటిస్టిక్స్ విషయంలో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. మళ్ళీ అలాగే అదే తప్పు చేస్తున్నారు చాలామంది. నేర్చుకోకుండా ఏమి తెలియకుండా ఎగ్జామ్కి వెళ్ళడానికి ఎవరికి ప్రయత్నించండి. అటెండెన్స్ లేకపోతే పంపించడం ఉండదు. అది. సో ఈరోజు దిలీప్ కుమారు, నువ్వు కూడా నేను చెప్పినట్టు విధంగా మన గ్రూప్లో కొంతమందికి తెలుసు ఏ విధంగా నేమ్ మార్చుకోవాలో. వారికి నువ్వు చెప్పినట్లయితే, వారిని అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు ఏ విధంగా మార్చుకోవాలో. అలాగే నేను హేమకు కూడా చెప్పాను నీ అటెండెన్స్ రెగ్యులర్ అలాగే రావడానికి అవకాశం ఉంటుందని. నెక్స్ట్ అలాగే దేవుళ్ళమ్మకు కూడా, దేవుళ్ళమ్మ నువ్వు క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే ఉండటం లేదు. అది క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే ఉండాలి. మధ్య మధ్యలో ఎప్పుడో వచ్చి దానివల్ల ఉపయోగం ఉండదు. క్లాస్ స్టార్ట్ అయిన వెంటనే ఉంటున్నట్లయితే, నేను ఆల్రెడీ ఒక 5 minutes వెయిట్ చేస్తున్నాను. అందరూ కూడా ఆ టైంకి రావడానికి ప్రయత్నించండి వెంటనే. మధ్య మధ్యలో అస్తమానం నాకు డిస్టర్బెన్స్ అనేది కూడా ఉంటుంది కదా లెక్కలు చెప్పేటప్పుడు. అలా కూడా లేకుండా చూడండి. సో ఒక్కసారి అటెండెన్స్ అందరూ పలకండి. యామిని, ఆబోతుల యామిని, అనంతకుమార్, అరుణ, భావన, భాగ్యశ్రీ, హేమ, ఓకే సౌమిత్రి, శివకుమార్, ఓకే ముత్యాల దేవి, మాలతి దేవి, తాటికొండ దేవి, భూలక్ష్మి, దుర్గామహాలక్ష్మి నాయుడు, గాడి చిరంజీవి, దేవుళ్ళమ్మ, అలేఖ్య, హరీష్, అఫ్కోర్స్ దిలీప్ కుమార్ శ్రీశోల, అర్జునమ్మ, జయలక్ష్మి, కొల్లి గణేశ్వరరావు, ఓకే కొమ్మనాపల్లి భవానీ, కొరసాల సాయి కుమార్, మాతాజీ, దుర్గాప్రసాద్, మానస భారతి, వచ్చావమ్మా. రాంబాబు, కొయిలాడి నూకభారతి, మురుగుర్తి రాంబాబు, ఓకే చోడే రాము, చోడే లక్ష్మి, కోరుకొండ సత్య, వస్తుంది. సేనాపతి మణిపూర్ణ, వనగారి శివశంకర్, శ్రావణి, వస్తుంది. అలాగే వస్తుంది, ఇంకా కింద ఉంటుంది. అలాగే తిమ్మాపాత్రను తులసి, రైట్ ఓకే కరెక్ట్ చేస్తున్నాను. సత్య, ఓకే మణిపూర్ణ, శివశంకర్, తర్వాత తిమ్మాపాత్రను తులసి,
తర్వాత వంతల నూకాలమ్మ, ప్రెజెంట్ సార్. యామిని, పచ్చికూర యామిని తల్లి. ప్రెజెంట్ సార్. ఇంక ఇప్పుడు ఎవరు? నేను ఇందాక రాంబాబు, దేవిక, బీసెట్టి దేవిక. ఏ ఫోన్ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు రాంబాబు? విన్నావా క్లాసు? ఓకే ఓకే, రైట్ రైట్. ఇంకా నాకు నిన్న అటెండెన్స్ నేను ఆల్రెడీ ఎవరి యాబ్సెంట్స్ నేను పెట్టాను. నాకు ఇంకా నెక్స్ట్ అలాగే యాబ్సెంట్ ఉండకూడదు. మహా అయితే మీకు ఒక 5 క్లాసులు ఉంటాయి అంతే. సో ఎగ్జామ్స్ రేపు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు ఆ ఎగ్జామ్స్ నేను కండక్ట్ చేసిన తర్వాత కూడా ఏదో టైంలో క్లాస్ చెప్తాను. రేపు నా ఎగ్జామ్స్ టైమింగ్స్ని బట్టి నేను జస్ట్ మార్చడం కానీ ఏదైనా జరుగుతుంది. రేపు 9 o'clock ఎగ్జామ్ పెడతాం కదా, మళ్ళీ ఆ టైంలో అడ్జస్ట్ అయిపోతే 10 o'clock నీకు క్లాస్ పెట్టేస్తాను. మీకు మ్యాక్సిమం 10 o'clock చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఏదైనా ఉంటే షెడ్యూల్ మారుస్తాను, అప్పుడు రెడీగా ఉండండి. ఓకేనా? అన్ని క్లాసులు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 1 or 5 daysలో మీకు మళ్ళీ ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తాం కాబట్టి ఏదో టైంలో మ్యాక్సిమం నేను షెడ్యూల్ మార్చాను, మీకు క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా పూర్తి స్థాయిలో వినండి ఇక్కడితో క్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ. ఆడపడచా ఎవరు విన్నాను ఉన్నట్లు మీ ఆడపడు చూడండి భారతే. సరే సరే, ఎందుకు వచ్చింది? క్లాస్కి రండి. బాయ్ బాయ్. క్లాస్ కదన్నారు.